హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నా లాస్ట్ వీడియోలో మా హస్బెండ్ మమ్మల్ని వదిలేసి 1 మంత్ కోసం పీసీసీ కోర్స్కి అయితే వెళ్తున్నారని చెప్పాను కదండి. ఇంకా ఆ రోజు అయితే రానే వచ్చింది. ఇంకా ఈవినింగ్ అయితే పనంతా కూడా కంప్లీట్ చేసుకుని పిల్లలిద్దరిని ఫ్రెష్ అప్ చేసి ట్యూషన్కి అయితే పంపించేశాను. ట్యూషన్కి పంపించేసిన తర్వాత పైన ఖాళీ బ్యాగ్ ఉంటే ఇంకా తీసి మొత్తం దులిపేసి నీట్గా బట్టలు అయితే సర్ది పెడదామని చెప్పి తీస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరు, డ్యూటీకి వెళ్ళిపోయారు. 6 తర్వాత వస్తారు. నేనైతే ఇంకా ముందే కూర్చున్నాను. మళ్ళీ పిల్లలు వస్తే ఈ బ్యాగ్ మొత్తాన్ని కూడా సర్దనివ్వరు కదా అని చెప్పి పిల్లలు రాకముందుకే బ్యాగ్ అయితే సర్ది పెట్టేద్దామని చెప్పి తీసాను. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని అనుకున్నాం అనమాట, బ్యాగ్ లో ఏమేమి సర్దాలి ఏమేమి పెట్టాలి అని చెప్పి. మా హస్బెండ్ అయితే నాకు కొన్ని వస్తువులు చెప్పారు, ఇంకా అవే తీసి పెడదామని చెప్పి తీస్తున్నాను. నాకు నోటెడ్ గా ఉన్నవి అయితే ఖచ్చితంగా ఇవి కావాల్సిందే, ఇవి డైలీ వాడే వస్తువులు, ఇవి లేకపోతే వెళ్ళది అనుకున్న వస్తువులు అయితే కొన్ని నాకు తెలిసినవి పెట్టేశాను, ముందే తీసి బయట పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కావాల్సిన కొన్ని యూనిఫామ్స్, క్యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవేమో అతను చెప్పారనమాట మధ్యాహ్నం లంచ్ చేశాక. ఇవి పెట్టు అని చెప్తే సరే అని అవి తీసి పెట్టేస్తున్నాను. ఇది ఒకే బ్యాగ్ లో అయితే అన్ని పట్టవు. యూనిఫామ్స్, షూస్, డైలీ వాడుకునే వస్తువులు అన్ని కూడా పెట్టుకోవాలి కదా. ఒకటి పెద్ద బ్యాగు, ఇలాంటిది ఒక చిన్న బ్యాగ్ కావాలి అని అడిగారు. సర్లే అని చెప్పి చిన్న బ్యాగ్ అయితే పక్కకు పెట్టాను. ఇంకా సర్దలేదు అది. ఇది సర్దడం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసి అది సర్దొచ్చులే అని చెప్పి అలా పక్కన పెట్టుంచాను. ఇలా నేను సర్దుతుండగానే మధ్యలోనే మా వారైతే వచ్చేసారు. పిల్లలిద్దరు కూడా వచ్చేసారు. ఇంకా మా వారు వచ్చాక కొన్ని సివిల్ డ్రెస్సులు కూడా బ్యాగ్ లో సగం ప్లేస్ మొత్తం కూడా యూనిఫామ్స్, క్యాప్స్ ఇవే పట్టాయి. ఎందుకంటే మొత్తం ఫుల్ డే మొత్తం యూనిఫామ్స్ పైన ఉంటారు కదా అని చెప్పి సివిల్ డ్రెస్సులు అయితే కొన్నే పెట్టమన్నారు. అందుకని చెప్పి ఒక 2 సివిల్ డ్రెస్సులు పెట్టాను. మిగతా ఏమో నార్మల్ గా డైలీ వాడుకునే కొన్ని వస్తువులు కూడా అరేంజ్ చేశాను. ఈ రోజు ఈవినింగ్ ఇలా బ్యాగ్ సర్దుదామని చెప్పి మార్నింగే పనంతా కంప్లీట్ అయిపోయాక మా వారికి 1 అవర్ రెస్ట్ దొరికింది. ఆ రెస్ట్ దొరికిన టైంలో సూపర్ మార్కెట్ కి వెళ్ళి కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చాను. సోప్స్, బ్రష్, పేస్ట్, సరుపు, కొన్ని రకాల స్నాక్స్ కూడా తీసుకొచ్చుకున్నాము. ఇంకా డే అంతా డ్యూటీలో మొత్తం యూనిఫామ్స్ పైన ఉండాలి కదా అని చెప్పి యూనిఫామ్స్ ఎక్కువగా పెట్టుకున్నారు. సివిల్ డ్రెస్సులు అయితే ఓన్లీ 2 పెట్టుకున్నారు. సండే గట్రా అవుట్ పాస్ గానే బయటకు తీసుకెళ్తారేమో అని చెప్పి అవుట్ పాస్ తీసుకెళ్తే బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడం కోసం అని చెప్పి 2 సివిల్ డ్రెస్సులు కూడా పెట్టుకున్నారు. కొత్త డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నారు. మేమిద్దరం ఇలా కూర్చొని బ్యాగ్ సర్దుతూ ఉంటే కావాల్సిన సామాన్లన్నీ గుర్తు తెచ్చుకొని సర్దుతూ ఉంటే ట్రైన్ జర్నీ అనగానే కొన్ని వస్తువులు కంపల్సరీ కావాలి కదా అని గుర్తు తెచ్చుకుంటున్నాము. మా ఇద్దరు పిల్లలు కూడా ఆ లోపే ట్యూషన్ నుంచి వచ్చేసి అడుగుతున్నారు, మమ్మీ ఇంటికి వెళ్ళిపోదామా, బ్యాగ్ సర్దుతున్నారు, పెద్ద బ్యాగ్ లో బట్టలు సర్దుతున్నారంటే చాలా రోజులు వెళ్ళిపోతామా మనం ఇంటికి అని అడుగుతున్నారు. ఇప్పటి మట్టుకు అయితే ఇంటికే వెళ్తున్నామని చెప్పాను. ఎందుకంటే మీ డాడీ మనల్ని వదిలేసి 1 మంత్ కోర్స్కి వెళ్తున్నాడమ్మా అని చెప్తే ఎక్కడ ఏడుస్తారేమో, ఇప్పటి నుంచి ఏడవడం స్టార్ట్ చేస్తారని చెప్పి ఇంకా మనం సమ్మర్ వస్తుంది కదమ్మా ఇంటికే వెళ్దాము, అందుకే బ్యాగ్ సర్దుతున్నానని చెప్పాను. ఈ టైంకి అయితే మా వారు వెళ్ళిపోతారు. ఆ టైంకి ఇద్దరు పిల్లల్ని ఎలా ఆపాలో, ఏడవకుండా ఏం చేయాలో అయితే అర్థం కావట్లేదు. వెళ్లేది కోర్సు కాబట్టి ఒక నోట్బుక్, పెన్నులు, మిగతా సామాన్లు తనకు కావాల్సిన సామాన్లు అన్ని ఉంటే ఆ చిన్న బ్యాగ్ లో పెట్టమన్నారు. ఇంకా అవి కూడా అన్ని చూసి పెడుతున్నాను. మా వారు కొన్ని గుర్తుకున్న వస్తువులన్నీ కూడా సంచిలో పెట్టుకున్నారు. నేనేమి బ్యాగ్ లో పెడుతున్నాను. మేమైతే ఇప్పటి మటుకు ఈ రోజు గుర్తొచ్చినవే పెట్టాము. ఎందుకంటే రేపు వెళ్తారు కదా, రేపు కొన్ని వస్తువులు పెడదాంలే అని చెప్పి పెట్టాము. అలానే అక్కడ ఉన్నన్ని రోజులు కూడా మెస్ లోనే ఫుడ్ తింటారు కదా, ఫుడ్ తీసుకొచ్చుకోవడం కోసం అయితే ఒక టిఫిన్ డబ్బా పెట్టాము. తినడం కోసం అయితే ప్లేటు, ఇంకా అలా అన్ని రోజు కావాల్సిన వస్తువులు అన్ని సర్ది పెట్టేశాము. రేపు ఇంకేమైనా గుర్తుకొస్తే అవి కూడా పెడదాంలే అని చెప్పి ఇంకా బ్యాగ్ సర్ది పక్కన పెట్టేసాము. ఓన్లీ డ్యూటీలో వేసుకునే యూనిఫామ్స్ కి 2 సివిల్ డ్రెస్సులకి బ్యాగ్ మొత్తం కూడా నిండిపోయింది. రేపు కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి కదా పెట్టేటివి, అవే ఎక్కడ పెడదామని చెప్పి మాట్లాడుకున్నాము. మా వారు కోర్సుకు వెళ్ళడం కోసం ఇంకా ఏ వస్తువులు నేను పెట్టాను, మా వారి ట్రైన్ జర్నీ ఎలా సాగింది అని చెప్పి నేను రేపటి వీడియోలో కంటిన్యూషన్ పెడతాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్